నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు చూస్తే గట్టిగా 40 రోజులు కూడా లేవు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజా తీర్పునకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. ఈ టైం చాలా కీలకం. ఇప్పుడు జనంలో ఏర్పడిన అభిప్రాయం మార్చడం దాదాపుగా అసాధ్యం. ఎన్నికలకు సంబంధించి రకరకాలైన సర్వేలు వచ్చాయి. డజన్లకు పైబడి చేసిన జాతీయ, ప్రాంతీయ సర్వేలలో అత్యధిక శాతం మరోసారి వైసీపీకే అధికారం అని చెబుతున్నాయి. అదే సమయంలో ఆ పార్టీకి 2019లో వచ్చిన 151 సీట్లలో భారీ కోత పడుతుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీకి వచ్చిన 23 సీట్ల స్థానంలో డబుల్, త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా వెల్లడిస్తున్నాయి. జనసేన పంచుకునే అవకాశం ఉంది. సీట్లు పెరుగుతున్నాయని సర్వేల అంచనా వేస్తున్నాయి. 2019లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉన్నా అందులో సగానికి పైగా సీట్లు వస్తే అధికారం మళ్ళీ ఆ పార్టీదే కదా అన్నది సింపుల్ లాజిక్తో చెప్పే మాట. సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని భావిస్తున్నారు అధికార పార్టీ లీడర్స్. అందుకే వైసీపీ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నా పాస్ మార్కులతో ఒడ్డున పడుతుందంటున్నారు. ఇక విపక్షం చూస్తే ఈ 5 ఏళ్లలో తన బలం ఎంతో కొంత పెంచుకుంది, కానీ అధికారాన్ని దక్కించుకునే స్థాయిలో అది లేదనే సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ ఒక లెక్క చెప్పుకుంటే టీడీపీ ఎక్కడ ఏ నంబర్ వద్ద ఆగిపోతుందో అర్థమవుతుంది. టీడీపీకి 2019లో 23 సీట్లు వచ్చాయి. ఆ పార్టీకి మరో 40 సీట్లలో గెలుపు లేకుండా చేసినది జనసేన చీలిక ఓట్లు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసిపోయాయి. అంటే 23 + 43 టోటల్ నంబర్ 66 అవుతుంది. కాస్త అటు ఇటుగా సర్వేలు అదే చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ చేసిన సర్వే చూస్తే మరోసారి వైసీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో వైసీపీ 15 సీట్లు, టీడీపీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. అంటే 2019 కంటే ఏకంగా 7 ఎంపీ సీట్లను వైసీపీ కోల్పోతుందన్నమాట. అదేవిధంగా ఆ 7 టీడీపీ కూటమికి ప్లస్ అయ్యి టోటల్గా వారు 10 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందంటున్నారు. అసెంబ్లీ సీట్లకు కన్వర్ట్ చేసి చూస్తే వైసీపీకి 105 సీట్లతో కంఫర్టబుల్ మెజారిటీ వస్తుంది. మరోసారి అధికారం దక్కుతుంది. అలాగే 70 సీట్లతో టీడీపీ, జనసేన కూటమి నిలుస్తుంది. దీన్ని చూస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 88 కంటే 17 సీట్లు ఎక్కువగా వైసీపీ సాధిస్తుంది. మ్యాజిక్ ఫిగర్కి 18 సీట్ల దూరంలో టీడీపీ, జనసేన కూటమి ఉండిపోతుంది. ఇది చాలా దగ్గరగా ఓటర్ల నాడిని పట్టివేసిన సర్వేగానే చెబుతున్నారు. ఏపీలో హోరాహోరీ పోరు అంటే ఇదే. ఈ పోరులో టీడీపీ, జనసేన భారీగా పుంజుకుంటాయి, కానీ అధికారానికి దూరంగానే ఉంటాయి. వైసీపీ గెలుస్తుంది, కానీ బంపర్ మెజారిటీ దక్కదు. రేపటి ఎన్నికల్లో జనం ఇచ్చే తీర్పు ఇలానే ఉంటుందా అంటే వేచి చూడాల్సిందే.